గడిచిన కాలమంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఉదయకాల సమయమందు ఈ యొక్క పరిశుద్ధ దినము నాడు ఆయన పాదసందులో చేరి లేఖన భాగములను ధ్యానం చేయటానికి మనం నేర్చుకోవటానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి జీవాధిపతి మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. విరిచిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే నాతో మాట్లాడండి. మీ ఆత్మతో నింపండి. దుష్టును బంధించండి, చీకటి శక్తులు బంధించండి. మీ సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను ఇక్కడ మాతో ఉంచండి. మీరు మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని, మా ఆత్మీయ జీవితంలో ఉన్న లోపాలను మీరు ఎత్తిపట్టి చూపిస్తూ సరిచేయమని ప్రభువా, మా హృదయాలు ఎరిగిన దేవుడివి మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట దేవునికి ఇష్టం. బలులు అర్పించుట కంటే కూడా దేవునికి ఇష్టమైన పని ఏంటంటే నీతిగా న్యాయంగా నడుచుకోవటం. మనం ఎన్ని కానుకలు ఇచ్చినా కానీ, దేవునికి మనం ఏమి ఇచ్చినా కానీ మన జీవితంలో నీతి న్యాయము అనుసరించి నడుచుకోకపోతే అవన్నీ వ్యర్థమే. అవి ఎంత విలువైనవి దేవునికి మనం ఇచ్చినా కూడా మరి ఉపయోగం లేదు అని ఈ వాక్య భాగం ద్వారా ప్రభు చాలా సూటిగా మాట్లాడుతున్నారు. మనం చాలా ఆశపడతాం దేవునికి మనం ఏదో ఇవ్వాలి, లేదా ఆ మందిరం కట్టడానికో లేదా ఏదో చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా విలువ కట్టబడాలి అంటే మనం ఇచ్చే ప్రతిదీ కూడా దేవుని సన్నిధానంలో విలువ కట్టబడాలి అంటే ముందు మనం నీతి న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. అదే దేవునికి ఇష్టము అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఈ సమయంలో ఇష్టపడుతున్నాను. 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు కయ్యను, ఏబేలు. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఈ 2 అన్నదమ్ములు కూడా దేవుని సన్నిధానానికి మరి అర్పణ తీసుకొచ్చారు. కయ్యను భూమిని సేద్యపరిచేవాడు, ఏబేలు గొర్రెల కాపరి. మరి ఇరువురు కూడా దేవుని సన్నిధికి వారి అర్పణలు తీసుకొని వచ్చారు. కయ్యనేమో తన పొలములో పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చాడు. ఏబేలేమో మరి తొలిచూలు పుట్టిన వాటిని, బాగా కొవ్విన వాటిని తీసుకొచ్చాడు. మరి దేవుడు ఇద్దరి అర్పణ మరి ఎవరు అంగీకరించారు? ఎవరి అర్పణని దేవుడు అంగీకరించాడంటే ఏబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. మరి ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు కదా, దేవుడు ఎందుకు కయ్యను యొక్క అర్పణను నిరాకరించాడు, ఏబేలు యొక్క అర్పణను ఎందుకు అంగీకరించాడు అంటే మరి గమనించినట్టయితే కింద వచ్చిన భాగంలోనే రాయబడి ఉంది. ఎందుకంటే అక్కడ చూడండి, నేను రెఫరెన్స్ పక్కన ఇస్తాను. ఇప్పుడు చదవడానికి సమయం లేదు కాబట్టి నేను చదవలేకపోతున్నాను, దయతో గమనించండి. కయ్యను మరి ఏబేలు ఇద్దరు దేవుని సన్నిధికి వారి అర్పణలు తీసుకొచ్చినప్పుడు కయ్యను యొక్క అర్పణను దేవుడు నిరాకరించి ఏబేలు యొక్క అర్పణ అంగీకరించడానికి గల కారణము కింద రాస్తున్నాడు. కయ్యనుతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నీ ముఖమును ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? నీ అర్పణ అంగీకరించబడలేదు అని నువ్వు ఎందుకు నీ ముఖమును చిన్నపుచ్చుకున్నావు? ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే, ఇఫ్ యూ డూ వెల్, నువ్వు మంచి పని చేస్తే, ఇఫ్ యూ డూ వెల్. ఇంగ్లీష్లో కూడా రాయబడిన మాట ఏంటంటే, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ ట్రూ. ఏది నీతి, ఏది న్యాయము. ఈ నీతి న్యాయములు మనం ఎప్పుడైతే చేస్తామో, జరిగిస్తామో అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. కయ్యూని యొక్క అర్పణని దేవుడు నిరాకరించడానికి గల కారణం ఏంటంటే కయ్యూనిలో ప్రాబ్లం ఉంది. రాదగిన విధంగా దేవుని సన్నిధికి రాలేదు. ఈరోజు ఉదయకాల సమయం అందు దేవుని సన్నిధికి అందరం వచ్చాం.
మనకు కలిగిన వాటిలో ఏవో మనం తీసుకొచ్చాం, అర్పణలు తీసుకొచ్చాం. కానీ అర్పణ చూడట్లేదు, కానీ నువ్వు వచ్చిన విధానాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ అర్పణ లక్ష్య పెట్టట్లేదు, కానీ నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వు నీతి న్యాయములు జరిగిస్తూ దేవుని సన్నిధానానికి ఏ అర్పణ తీసుకొచ్చినది దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి దయచేసి ఈ వచ్చిన భాగం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ అర్పణ ఎంత విలువైన వాటిని మనం దేవుని సన్నిధికి తీసుకొచ్చినా ఆ విలువ దేవుని సన్నిధానంలో ఆ విలువ కట్టబడాలి అంటే ముందు మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ముందు మనలో నీతి న్యాయం ఉండాలి. నీతిగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి. అప్పుడే మనం ఏ అర్పణ ఇచ్చినా అది కొద్దిదవచ్చు, ఎక్కువ అవ్వచ్చు. ఎంత విలువ తక్కువదైనా విలువ ఎక్కువదైనా దేవుని సన్నిధానంలో అది ఎంచబడుతుంది, అది అంగీకరింపబడుతుంది. అందుకనే ఈరోజు మనం ఉదయకాల సమయం నేర్చుకునే మాట ఏంటంటే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఈరోజు ప్రభు మనం ఏ అర్పణ తీసుకొచ్చాము అనేది చూడట్లేదు, కానీ నువ్వు ఏ విధంగా వచ్చావు దేవుని సన్నిధానానికి అని ప్రభు చూస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు, కయీను ఏబేలు, ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారు, అర్పణ తీసుకొచ్చారు, మంచిదే. కానీ కయీను దేవుని సన్నిధానానికి ఎలా వచ్చాడు అనేది దేవుడు చూస్తున్నాడు. ఇఫ్ యు డూ వెల్ నువ్వు తీసుకొచ్చినది మంచిదే, కానీ నువ్వు వచ్చిన విధానం కరెక్ట్ కాదు అని ప్రభు కయీనుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తుల కార్యంలో కూడా మీరు 10వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే, మరి నీతిని అనుసరించు వాణ్ణి దేవుడు అంగీకరిస్తాడు అని ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకొని ప్రతి వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. దేవుని దృష్టికి, దేవుని సన్నిధానంలో మనము ముందు యాక్సెప్ట్ చేయబడాలి. ఆ తర్వాత మనం తీసుకొచ్చేవి యాక్సెప్ట్ చేయబడతాయి. మనం యాక్సెప్ట్ చేయబడకుండా మనం ఏం తెచ్చినా అవి ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి గమనించండి, ముందు మనం ఎలా ఉన్నామనేది ఈ పరిశుద్ధ దినము నాడు మనల్ని మనం సరిచూసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. అపోస్తుల కార్యముల్లో మరి అక్కడ ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన మాట ఏంటంటే, ఏ జనములోనైనా సరే ఆయన యందు నీతి కలిగి భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో దేవుడు వారిని అంగీకరిస్తాడు. అదే ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, కయీను ఏబేలు వారిద్దరూ అర్పణ తీసుకొచ్చినప్పటికీ కూడా కయీను యొక్క అర్పణను దేవుడు నిరాకరించడానికి గల కారణం ఏంటంటే, కయీనులో ఏదో ప్రాబ్లం ఉంది. అతడు రాదగిన విధంగా దేవుడు తనని అంగీకరించే విధంగా అతడు రాలేదు. అంటే ఇంకా అతడు దేవుని దృష్టికి లోపం కలిగిన వాడుగానే ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు మనలో ఏ లోపం లేనివారుగా ఉంటేనే దేవుడు ముందు మనల్ని అంగీకరిస్తాడు. మనల్ని అంగీకరిస్తేనే మన అర్పణ అంగీకరింపబడుతుంది. ఏబేలు నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. ఏబేలు నీతిగా జీవించాడు, న్యాయంగా జీవించాడు, కాబట్టి ఏబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. అదే ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా 7వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే, మరి నోవాహు నీతిమంతుడు అని ప్రభువే సాక్ష్యం పలుకుతున్నాడు. నోవాహు తన తరములలో నీతిమంతుడు, నిందారహితుడిగా ఉన్నాడు. నోవాహు నీతిగా జీవించాడు, నిర్దోషిగా జీవించాడు, లోపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి నోవాహు ఆ జలప్రలయం తర్వాత ఏదైతే బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించాడో ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. అది ఎంతో ఇష్టమైనదిగా ఉంది ఆ అర్పణ. నోవాహు బలిపీఠం కట్టిన తర్వాత మరి పావురాన్ని తీసుకొని మరి అక్కడ బలి అర్పించినప్పుడు అర్పించిన ఆ బలి దేవుడు అంగీకరించాడు, ఎంతో సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి బలులు అర్పించుట కంటే మనం ముందు ఏం చేయాలి? మనం ఇచ్చే అర్పణలు ఎంత విలువైన అవ్వచ్చు, మనం ఇచ్చే కానుకలు ఎంత విలువైనవైనా అవ్వచ్చు, కానీ మనం నీతిగా నడుచుకోకుండా మనలో న్యాయం లేకుండా ఉంటే గనక అది ఎంత విలువైనప్పటికీ కూడా అది ఈ భూమి మీద ఈ మనుషుల ముందు అది విలువైనది అవ్వచ్చు, కానీ దేవుని దృష్టికి నీ అర్పణ విలువ లేనిదిగానే ఎంచబడుతుంది. ఒక ఉదాహరణ నేను ఈ సమయంలో మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మనం ఎంత విలువైన ఆభరణాలు మనం ధరించినా, ఎంత విలువైన వస్త్రములు మనం ధరించినా మనకు విలువ లేనప్పుడు వాటికి విలువ వస్తుందా? ముందు మనకి విలువ ఉండాలి.
మనకి విలువ ఉంటే మనం ధరించిన వస్త్రమును కానీ మనం పెట్టుకున్న ఆభరణానికి విలువ వస్తుంది. మనకు విలువ లేకుండా మనం పెట్టుకున్న వాటికి విలువ రాదు. అలాగే మనకు విలువ లేకుండా దేవుని సన్నిధానంలో మనం ఏది ఇచ్చినా అది విలువగా ఎంచబడదు. ముందుగా మనం విలువ కట్టబడాలి. దేవుని సన్నిధానంలో ముందు మనం అంగీకరించబడాలి. దేవుని చేత ముందు మనం అంగీకరించబడితే మనం తీసుకొచ్చిన వాటిని దేవుడు అంగీకరిస్తాడు. అది ఎలాంటివైనా సరే అంగీకరించబడతాయి. నోవాహు నీతిగా జీవించాడు, నిందారహితుడిగా జీవించాడు. కాబట్టి నోవాహు అర్పించిన అర్పణ అది దేవునికి ఇష్టమైనదిగా ఉంది. అందుకనే కీర్తనకారుడు దావీదు మహాభక్తుడు 51వ కీర్తనలో రాస్తూ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను నా తల్లి గర్భంలోనే పాపంలో పుట్టినవాడను, నేను బాల్యం నుండి పాపంలో పుట్టినవాడను అని చెప్పి రాస్తూ నా పాపాన్ని క్షమించు, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు దయచేయి, నీ పరిశుద్ధతను నాకు దయచేయి అని చెప్పి తన పాపాన్ని ఒప్పుకుంటూ ఆఖరి వచనంలో అంటాడు. ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకుంటామో, దేవుని చేత మనం క్షమించబడతామో, నీతిగా మనం ఎంచబడతామో, అప్పుడు మనం తీసుకొచ్చే బలులు అవ్వచ్చు, సర్వాంగ హోమములు అవ్వచ్చు, అప్పుడు దేవుని దృష్టికి ఏమవుతాయి? అవి అంగీకరించబడతాయి. మనలో పాపం పెట్టుకొని, అవిధేయత పెట్టుకొని, అతిక్రమములు పెట్టుకొని దేవుని సన్నిధానానికి వచ్చి ఆ అర్పణ అంగీకరిస్తే, లేదా ఆ అర్పణ మనం దేవునికి అర్పించిన, ఆ కానుకలు దేవునికి అర్పించిన, అవి అంగీకరించబడవు. ముందు మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మన పాపాన్ని, మన అవిధేయతను, మన అతిక్రమములను, దేవునికి విరోధంగా ఉన్న ప్రతి విషయాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాతే మనం తీసుకొచ్చినవి ఏం చేయబడతాయి? అంగీకరించబడతాయి. అవి దేవునికి ఇష్టమవుతాయి. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. మన పిల్లలు మనకి ఏదైనా తీసుకొచ్చి ఇస్తే మనం ఎప్పుడు అంగీకరిస్తాం? వారు కష్టపడి చెమటోడ్చి నీతి న్యాయముగా సంపాదించి తీసుకొస్తే మనకు అది కొద్దిదైనా తల్లిదండ్రులుగా మనం ఎంతో సంతోషిస్తాం. ఒకవేళ వాడు అక్రమంగా సంపాదించి, మరి దొంగతనము ఇలాంటివి ఏదైనా సంపాదించి తీసుకొచ్చి మనకిస్తే మీరు అంగీకరిస్తారా? వాడు అన్యాయంగా సంపాదించినది మీకు ఇస్తే మీరు అంగీకరిస్తారా? మరి పరమ తండ్రి ఎలా అంగీకరిస్తాడు? మీరు మీ బిడ్డల్ని మీరు అంగీకరించలేనప్పుడు, వాడు అన్యాయంగా సంపాదించి తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు అంగీకరించినప్పుడు, మన పరమ తండ్రి మనం అక్రమంగా జీవిస్తూ, అన్యాయంగా జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, మనం సంపాదించిన దాన్ని తీసుకొచ్చి మనం ఆయనకి అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడా? కాబట్టి మన యొక్క అర్పణలు, మనం తీసుకొచ్చే ప్రతిదీ ఆయన సన్నిధానంలో అంగీకరింపబడాలి అంటే ముందు మనం నీతిగా ఉండాలి, మనం న్యాయం అనుసరించి జీవించాలి. అప్పుడే మన అర్పణలు ఏం చేయబడతాయి? అంగీకరింపబడతాయి. అందుకే దావీదు మహాభక్తుడు కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నా పాపాన్ని క్షమించు, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు దయచేయి, పరిశుద్ధత నాకు దయచేయి, నీ సన్నిధానం నుండి నన్ను తోసివేయద్దు అని తన అవిధేయతని, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ఉదయకాల సమయం ముందు ఇంకా మనలో ఏ అవిధేయత ఉందో, ఇంకా దేవునికి వ్యతిరేకమైన ఏ క్రియలైతే మనలో ఉన్నాయో వాటిని మనం ఒప్పుకుని విడిచిపెడితేనే కానీ మన అర్పణ అంగీకరించబడదు. మనం తీసుకొచ్చినవి దేవుని సన్నిధానంలోకి అర్పణ అంగీకరించకూడదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకనే ప్రభు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట యెహోవాకు ఇష్టం. అవి బలుల కంటే ఇష్టం, నైవేద్యాల కంటే ఇష్టం. దేవుడు ఇష్టపడేది ఏంటంటే కానుకలు కాదు, నువ్వు ఇచ్చే కానుకలు కాదు, కానీ నీవు నీతిగా నడుచుకోవాలని ఇష్టపడుతున్నాడు, నీవు న్యాయం అనుసరించి నడుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయం ముందు ఒక తీర్మానాన్ని మనం తీసుకుందాం. మనం తెచ్చే కానుకలు ఆయనకు ప్రాముఖ్యం కాదు, మనం ఇచ్చేది ఏది ఆయనకి ప్రాముఖ్యం కాదు, కానీ నేను నీతిగా నడవాల్సినదే ప్రాముఖ్యం. అదే ప్రాముఖ్యమైన విషయం. అదే ప్రభు మనలో నుంచి చూస్తున్నాడు. కయీను యొక్క అర్పణని దేవుడు అంగీకరించకపోవటానికి, దేవుడు నిరాకరించడానికి గల కారణం ఏంటంటే, కయీను దేవుని సన్నిధికి వచ్చాడు కానీ ఇంకా తనలో అన్యాయం ఉండిపోయింది. రాదగిన విధంగా దేవుని సన్నిధికి ఎలా రావాలో అలా రాలేదు.
దేవుని సన్నిధికి వచ్చే ముందు సరి చూసుకోకుండా వచ్చాడు. ఉదయకాల సమయం ముందు ఆరాధన చేయటానికి దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు ఇంకా సరి చేసుకోకుండా వచ్చి ఉంటే నీ ఆరాధనని దేవుడు ఆయన అంగీకరించాడు. నీ ఆరాధనని ఆయన అంగీకరించాడు, ఇష్టపడడు. ముందు మనం సరి చూసుకోవాలి. ప్రభు సన్నిధానానికి వస్తున్న మనము, ఆయన ఆరాధిస్తానికి వస్తున్న మనము, మన హృదయం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, ఇంకా సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అనేది మనం సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. అప్పుడే దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా నేను చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మీ చేతులు పాపంతో రక్తముతో నిండి ఉన్నాయి, మీ చేతులు కడుక్కోండి అంటాడు. నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు? మీ అర్పణలు నాకు ఇష్టం లేదు, మీ బలులు నాకు అవసరం లేదు, ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. నా ఎద్దుకు రండి, మీ పాపాలను, మీ చేతులు ఇదిగో ఎర్రని వైనను నేను హిమం వలె చేస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆరాధన చేయడానికి వస్తున్న ప్రతి సహోదరుడా, ప్రతి సహోదరి ఎలా ఉన్నావు? ఇంకా కయ్యూనులాగా ఏదో దేవుని సన్నిధికి వచ్చేసాను, ఏదో ఆయనకి ఏదో మొక్కుబడిగా ఇచ్చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ ఆయన నువ్వు ఇచ్చేది చూడట్లేదు, కానీ నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏం తీసుకొచ్చావు అనేది చూడట్లేదు, కానీ నువ్వు ఎలా ఉన్నావు అనేది చూస్తున్నాడు. నీ అర్పణ కాదు ఆయన లక్ష్య పెట్టేది, నిన్ను లక్ష్య పెడుతున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఎలా ఉన్నావు? దేవుని దృష్టికి నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఎప్పుడైనా ఆలోచన చేసావా? నోవాహును చూశాడు. తన తరములోనే నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు. నోవాహు తన తరములోనే నీతిపరుడుగా ఉన్నాడు. మరి నీవెలా ఉన్నావు? మనం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ఆయన మన అర్పణ చూడట్లేదు, మనం ఏం తీసుకొచ్చామనేది చూడట్లేదు, కానీ మనం ఎలా ఉన్నామనేది చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. మనం ఏం తీసుకొచ్చావు అనేది కాదు ఆయనకు ప్రాముఖ్యం, నువ్వు ఎలా వచ్చావు దేవుని సన్నిధికి అనేది ప్రాముఖ్యం. కాబట్టి ఈరోజు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం దేవుని సన్నిధానానికి ఎలా వచ్చాం? నీతిగా వచ్చామా? న్యాయంగా జీవిస్తూనే ఉన్నామా? ఇంకా అన్యాయస్తులంగాను, అక్రమస్తులుగాను, అక్రమార్జనగా సంపాదించే వారంగాను ఉన్నామా? ఎలా ఉన్నాం మనం దేవుని సన్నిధానంలో? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇంకా ఒకవేళ మనము అక్రమార్కులుగానే జీవిస్తూ, అన్యాయస్తులుగానే జీవిస్తూ, అనీతిపరులుగా జీవిస్తూ ఉంటే ప్రభు ఇంకొక తరుణాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. సరి చేసుకుందాం, దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడదాం. ఇప్పుడైనా సరే నీతి న్యాయం అనుసరించి నడుచుకుందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. అదే దేవునికి ఇష్టమైన బలియాగము, అదే దేవునికి ఇష్టమైన బలియాగము. అందుకే కీర్తనకారుడు 51వ కీర్తన అంటాడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయం ఆయనకు కావాలి, నీతిగా న్యాయంగా జీవించే జీవితం ఆయనకు కావాలి. అప్పుడు ఆయన ఇష్టపడతాడు. మరి కొర్నేలి జీవితాన్ని కూడా మనం చూసినట్టయితే కొర్నేలి కూడా నీతిగా జీవించేవాడు. కాబట్టి తన యొక్క ధర్మ కార్యాలన్నీ దేవుని సన్నిధానంలో చేర్చబడ్డాయి, అంగీకరించబడ్డాయి. కాబట్టి ఈరోజు మనమందరిని మనం పరిశీలన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నాయన, ఉదయకాల సమయమందు నన్ను హెచ్చరించావు, మమ్మల్ని హెచ్చరించావు. నాయన, మేము ఏ అర్పణ తీసుకొచ్చాం, ఏ కానుక తీసుకొచ్చాం అనేది మీరు చూడట్లేదు, కానీ నేను ఏ విధంగా వచ్చాను, నేను నీతిగా జీవిస్తున్నానా, న్యాయంగా జీవిస్తున్నాను అనేది మీరు చూస్తున్నారు ప్రభువా. అదే మీకు ఇష్టమైనదిగా ఉంది ప్రభువా. నేను నీతిగా జీవించాలని, నేను న్యాయంగా బ్రతకాలని నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభువా. అట్టి జీవితాలు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మను మాలో ఉంచి నడిపించండి. అన్ని విషయాల్లో ప్రభువా మేము మీకు ఇష్టలుగా ఉన్నట్లు కృప చూపించమని. ఇదిగో నేను వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆకాశ వాక్యలు విప్పండి, కృమ్మరించండి. ఈ పరిచర్యను కొనసాగించడానికి నీ దాసునైన నన్ను కూడా బలపరచండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి ఈ మాటలు క్షేమంగా ఉండడానికి సహాయం దయచేయమని. అయ్యా, మీ యొక్క హెచ్చరింపును, మీ యొక్క గద్దింపును తృణీకరించక ఇప్పటికైనా సరే మేము మా జీవితాలను మార్చుకొని, అయ్యా మీరు ఏ విధంగా రావాలని మేము ఇష్టపడుతున్నారు, మీ సన్నిధానానికి మేము ఏ విధంగా వస్తే మీరు ఇష్టపడతారో ఆ విధంగా వచ్చి మిమ్మల్ని మయంపరిచేవారు ఉంటానికి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను.
దేవుని చిత్తమైతే మళ్ళీ ఇటు రీతిగా కలుసుకుందాం. మీ అనుదిన ప్రార్థనలో నన్ను, నా పరిచర్యను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మీ యొక్క సందేహాలు ఏదైనా ఉంటే కనుక మరి కామెంట్స్లో తెలియపరిస్తే ఆ యొక్క సందేహాలకు నేను జవాబు ఇవ్వటం జరుగుతుంది. మరి నా పరిచర్య ఇంకా బలంగా జరిగించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పక్షాన్ని తెలియపరుస్తూ, మరి ఇంకా ఎవరైతే మీ స్నేహితులు, మీ బంధువులు, మీకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో మరి వాక్య భాగం మీతో మాట్లాడినట్టు అనిపిస్తే, దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడినట్టు అనిపిస్తే, ఈ వాక్యము మీకు మీ జీవితానికి మరి ఏదైనా మార్పు తీసుకొచ్చిందని అనిపిస్తే ఇతరులకు కూడా షేర్ చేయండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా పరిచయం ముందు కొనసాగించడానికి మీ వంతుగా సహాయం చేయండి. మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభాభివందనాలు, దీవెనలు. సెలవు.